మా బతుకుల్ని, మా జీవితాలని మార్చారు. మాకు మంచి లైఫ్, మంచి జీవితాన్ని ఇచ్చి మా పాప బతుకులు మార్చి పరిశుద్ధంగా మార్చిన ప్రభువుని మా యేసులో నువ్వు పట్టుకుంటావని సోను నడుపుతాడు పేతురు. దేవుడు గద్దిస్తాడు, పో ఇది నీ పని అని అంటాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలా. ఎవడు నా పని నువ్వు చేసేకి, నీ పని నేను చేసేకి లేదు అని అర్థం. దేవుని స్తోత్రం కలిగి అంటే దేవుని పని జరగాలి, అది నెరవేరాలి. ఆ కార్యం జరిగితేనే కదా రక్షణ. ఆ కార్యం జరిగితేనే మారు మనసు రక్షణ. మనకు ఆ కార్యం జరిగితే నువ్వు బాధ పొందేది. అనేక సంఘాలు కట్టబడేది భూమి మీద. మన అనేక సంఘాలు కట్టాయి, ఎన్నో మినిస్ట్రీలు, ఎన్నో సంఘాలు కట్టాయండి. అర్థమేమి? యేసు క్రీస్తు మరణం జరిగింది కాబట్టి, యేసు క్రీస్తు మరణం, జననం, పునరుద్ధానం జరిగింది కాబట్టి ఇన్ని సంఘాలు ప్రపంచంలో కట్టబడ్డాయి. ఇన్ని మందిరాలు, ఇన్ని సంఘాలు, ఇన్ని దేవుని మందిరాలు, దేవుని ఆలయాలు, చర్చిలు నిర్మించబడ్డాయి. దేవుని సొంతం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ జరగాలి అంటే యేసయ్య మౌనంగా ఉండాలమ్మా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పిలాతు వద్దకు వచ్చి, యూదుల రాజు నువ్వేనా ఎంత అడుగుతున్నాడు కదా. ఏమయ్యా యేసు, వీళ్ళు నిన్ను సిలువకు అప్పగిస్తున్నారే, ఇతనిలో ఏ పాపము లేదంటున్నాడు అక్కడ. మీరు నాకు ఇప్పుడు వాళ్ళతో కింద వచ్చిన మాట్లాడైనా పిలాతు మాట్లాడాడు, ప్రజలతో మాట్లాడు, ఇతనిలో ఏ దోషము, ఏ పాపం నాకు కనపడలేదే. ఎంత గొప్ప రాజు కదా. హల్లెలూయా. పిలాతు కూడా మంచి అధికారుడు, గొప్ప ఒక అధికారంలో